సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పెండింగ్ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో ప్రధానంగా చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చిస్తారు. పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ కు ఎంఐఎం దగ్గర కావడంతో అభ్యర్థి ఎంపిక ఇంకా కొలికి రావట్లేదు. ఇక్కడి నుంచి మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ ఉల్లా లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్ షహనాజ్ తబ్బస్ ను పేరును పరిశీలిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి హిందూ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఇక ఖమ్మం సీటు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటు మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటుకు చేరుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి పోటీ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు నేతలు. అలాగే ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క హైకమాండ్ ను కోరినట్టు తెలుస్తోంది. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్ కు ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ వి హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కోసం అధిష్టానాన్ని కలిశారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే కరీంనగర్ ఎంపీ టికెట్ విషయంలోనూ కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతుంది. కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్టానం కోరగా ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తామని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ నేత వెల్చాల రాజేందర్రావు టికెట్ ను ఆశిస్తున్నారు. కరీంనగర్ లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్రావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం 3 సీట్ల అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి బిగ్ టాస్క్ గా మారింది. ఈ 3 సీట్లు ఒకదానిపై ఒకటి ముడిపడి ఉన్నట్టు హస్తం నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల సర్దుబాటులో ఎవరికి టికెట్ దక్కుతుంది, ఎవరికి గట్టెక్కుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.